17వ తేదీ జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ 3 పార్టీలు ఎన్డీఏలో ఒక కూటమి ఏర్పడిన తరువాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ. ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే 6-7 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామి కావటం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయబోవటం, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూల్చివేయటానికి ఏర్పడినటువంటి ఈ కూటమి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కూటమిది. బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్ర సహకారం లేని రాష్ట్రం అభివృద్ది కాదు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టే వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో. ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తా ఉంది. ఏమి ఇక్కడి నుంచి మాట్లాడబోతున్నారు, ఏ విధమైనటువంటి సంకేతాలను ఇవ్వబోతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరిమివేసేటువంటి బహిరంగ సభ ఇది కాబోతా ఉంది. కాబట్టి ఈ రోజు భూమి పూజ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, బీజేపీ నుంచి నాగభూషణం గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు, రాజు గారు అందరూ వచ్చారు. 3 పార్టీల నుంచి భూమి పూజ చేశాం. 17వ తేదీ నాటికి అన్ని హంగులతోటి లక్షలాది మంది ప్రజలు 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల నుంచి పాల్గొనబోతా ఉన్నారు. దేశంలోనే ఇది అతి పెద్ద భారీ బహిరంగ సభ కాబోతా ఉంది. దేశంలోనే, ఒక ఆంధ్రప్రదేశ్ కే కాదు, దేశంలోకే అతి భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది. దేశానికేమో మోడీ గారు ఒక దశాదిశ, ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దానికి ఒక దిశ ఈ వేదిక నుంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి లక్షలాది మంది పాల్గొని దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపడానికి, ప్రజల కష్టాల నుంచి బయటపడటానికి, రైతులు సంతోషంగా ఉండటానికి, ఆడబిడ్డలు క్షేమంగా ఉండటానికి, యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ బహిరంగ సభ ఒక దిశ నిర్దేశించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. 2 మాటలు.